నెక్స్ట్ బులెటిన్. క్షణికావేశంలో తప్పుగా మాట్లాడాను అన్నారు ఎమ్మెల్యే పంతం నానాజీ. తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పానన్నారు. తగువు తీరుద్దామని వెళ్లి తాను తగువలో పడిపోయారని తెలిపారు ఆయన. చట్టపరంగా ఎలాంటి కేసులు పెట్టినా ఇబ్బంది లేదన్నారు. పార్టీ పెద్దలు మందలించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానంటున్న ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్ఎంసీ సంబంధించిన వైద్యునిపై ఆయన పరిశుద్ధ పదజాలంతో ఆయనపై మాట్లాడడం, దానికి సంబంధించిన ఇప్పటికే క్షమాపణ కూడా చెప్పారు. చేయడానికి కారణం ఏంటంటే ఏం లేదు, కాలేజీలో అవేళ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన, నాన్న చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని గంటలోనే రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయ్యి నేనే వెళ్ళి క్షమాపణ చెప్పడం జరిగింది. మరి ఎవరో పెద్ద మనిషి కొంచెం బహిరంగంగా చెప్తే బాగుంటుందంటే బయటకు కూడా వచ్చి స్టూడెంట్స్ అందరూ ముందు కూడా చెప్పడం జరిగింది. అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా కొంతమంది దీన్ని ఏదో కులం కిందో లేకపోతే ఒక వృత్తి కిందో అర్థం, సాధారణంగా రాజకీయ శత్రువులు ఉంటారు కదా, వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల చేరి అలవాటు చేస్తూ ఉన్నారు. నాకు ఈ ధరలో ఈ ప్రభుత్వం 3 నెలల నుంచి మేము ఎప్పుడు కక్షపూరిత రాజకీయం ఎక్కడ చేయలేదు. కనీసం ఒక్క వైసీపీ నాయకుని కూడా మేము ఎక్కడ అరెస్ట్ చేయడం కానీ కేసులు పెట్టడం కానీ ఎటువంటి చేయలేదు. మేము ఈ అభివృద్ధి పదంగా వెళ్దాం అనుకున్న పద్ధతిలో నా మాటలు నా చర్యల వల్ల ఇదేమైనా ఇబ్బంది జరుగుతుంది అన్నది మళ్ళీ క్షమాపణ పరం అయితే గతంలో అయిపోయింది. ఈ మరీ కొంతమంది మాట్లాడుతూ ఉంటే మా నాయకుడు ఎవరో చేసిన పాపాన్ని, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని తిరుపతిలో లడ్డూల్లో జంతువుల యొక్క కొవ్వు పెట్టి చేసిన దానికి పశ్చాత్తాప దీక్ష చేపట్టాడు. అటువంటిది ఆయన నిర్మించిన పార్టీలో ఆయన భిక్షతో నాకు సీటు తీసుకుని నేను ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని నేను ఆయనకి మచ్చ తేగకూడదు అన్నటువంటి ఆలోచనతో ఆయనకి కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ కూటమికి కానీ ఏ రకంగానే కూడా మచ్చ తేగకూడదు అన్నది అందరికీ తెలియాలి. ఇటువంటి పొరపాట్లు నాగరాడు ప్రజాప్రతినిధులు చేయకూడదు అని నలుగురికి తెలియాలి. ప్రతిపక్షంలో ఉంటుండగా ఏదో చేస్తూ ఉంటాం, ఇది చేస్తూ ఉంటాం. అది వేరు. అధికార పక్షంలో వాళ్ళ బాధ్యతమైన పోస్టులో ఉండి కంగారు పడి పొరపాట్లు చేయకూడదు అన్నది నలుగురికి చెప్పాలి. అట్లాగే మా నాయకుడికి కూడా సాంఘీభావం తెలియజేయాలి. ఆయన అంత కష్టపడి ఇచ్చినటువంటి సీట్ని నేను తప్పుడు విధానంలో వాడుకోకూడదు అన్నది నలుగురికి తెలియాలి. నా కార్యకర్తలు, నా నాయకులు కూడా ముందు నా బాటలోనే నడాలా. మాకు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఇది. 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర, కళ్యాణ్ గారి దగ్గర తీసుకున్నటువంటి ట్రైనింగ్ మేము ఆయన దగ్గర నేర్చుకున్నటువంటిది. ఈవేళ ఈ రూపంలో ఇవాళ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకలా ఇది మొత్తానికైతే ఆ క్షణంలో క్షణకావేశంలో కామెంట్స్ చేశానని పంతం నానాజీ చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఈ దీక్ష చేస్తున్నాను. డాక్టర్ కూడా వెంటనే క్షమాపణ కూడా చెప్పాను. కానీ ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటారని చెప్తూనే మరోవైపు పార్టీ పెద్దల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పెద్దల నుంచి ఖచ్చితంగా దానికి సంబంధించి వివరణ అడిగారు. దానికి సంబంధించి మందలింపులు కూడా తనపై ఉన్నాయని పంతం నానాజీ చెప్తున్నారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఇప్పటికే డాక్టర్ను ఇటు పంతం నానాజీ దూషించడం, ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం, ఈ మొత్తం ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. మరొక వైపు దీనికి సంబంధించి ఈ దీక్ష చేస్తున్న కారణం భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్తూనే, మరోవైపు ఒకవేళ పార్టీ నుంచి ఖచ్చితంగా ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఖచ్చితంగా ఇటువంటి కేసులు పెట్టుకున్నా పర్లేదు, తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ తాను చేసిన తప్పును ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇటువంటి ఈ దీక్ష చేస్తున్నానని ఎమ్మెల్యే చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, కాకినాడ నుంచి. ఇది మొత్తం.